అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం సప్తమి మూలా నక్షత్రం బుధవారం. ఈరోజు శరన్నవరాత్రులలో 7వ రోజు. 7వ రోజు కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. ఈ అమ్మవారి వర్ణం నీలంలో ఉంటుంది. ఈ అమ్మవారికి త్రినయని అనే పేరు కూడా ఉంది. ఈ అమ్మవారికి 3 నేత్రాలు ఉంటాయి. ఈ 3 కన్నుల నుండి కూడా జ్వాలాగ్ని బయటకు వస్తూ ఉంటుందట. అటువంటి స్వరూపం కాళరాత్రి స్వరూపం. అలాగే ఈ అమ్మవారికి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో మెరుపు తీగ, మరొక చేతితో అభయమిస్తూ వేరొక చేతిలో వరదహస్తంతో ఇలా 4 చేతులతో ఈ అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు వ్యాఘ్ర చర్మాన్ని ధరించి ఉంటారు. ఈ కాళరాత్రి అమ్మవారి వాహనం గాడిద. కాళరాత్రి అమ్మవారు ఉగ్ర రూపంగా ఉన్నప్పటికీ శుభంకరిగా దర్శనమిస్తూ ఉంటారు. అంటే అన్ని విధాలుగా మనకి శుభాలని అందిస్తారు. ఈరోజు మనకి అమ్మవారు సహస్రార చక్రంలో మనం కేంద్రీకరించి పూజించి ధ్యానించడం వలన సహస్రార చక్రం జాగృత వ్యవస్థకు వచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి దివ్యమైన శక్తులన్నీ కూడా ఆ శక్తులు మనకి ప్రాప్తిస్తాయి. ఈ సహస్రార చక్రం జాగృత వ్యవస్థకు వస్తే బ్రహ్మరంధ్రం ద్వారా ప్రకృతిలో ఉండే చైతన్య శక్తి ప్రవేశం అయ్యి వాటిలో మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఏ ఏ చక్రాలకు ఎటువంటి శక్తి కావాలో అటువంటి శక్తిని ఈ అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు. ఈరోజు ఈ శుభంకరి అమ్మవారిని కాళరాత్రి అమ్మవారిని పూజించడం వలన యమ, నియమ, సంయమ అనే అష్టసిద్ధుల్లో ఈ 3 సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ 3 సిద్ధులు పాటిస్తూ ఎవరైతే అమ్మవారిని సహస్రార చక్రంలో కేంద్రీకరించి పూజిస్తారో వారికి ఈ దివ్యమైన శక్తి ప్రాప్తిస్తుంది. ఈ అమ్మవారిని పూజించడం వలన శత్రు భయం కానీ, మృగ భయం కానీ, భూత ప్రేత భయాలు కానీ, యక్షుల భయం కానీ ఇలా ఎటువంటి దుష్టశక్తుల భయం కూడా ఉండదట. అంటే ఈ అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి వారైనా స్తంభిస్తారట. అంటే ఎవరైనా మనకి చెడు తలపెట్టాలని వచ్చినా కూడా వారు మనకి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారట. అటువంటి శక్తి ఈ అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు. ఈ అమ్మవారిని భక్తిగా గమనించినట్లయితే ముఖంలో ఎంతో తేజస్సు, ఆనందం, కళ్ళల్లో ఉన్న తేజస్సుతో దర్శనమిస్తూ ఉంటారు. కాళరాత్రి అమ్మవారు ఈ నక్షత్ర మండలానికి మరియు నక్షత్రాలలో వస్తున్న వెలుగు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ కూడా ఈ అమ్మవారి శక్తి అట. కాబట్టి ఈ నవరాత్రులలో 7వ రోజు ఈ కాళరాత్రి అమ్మవారిని విశేషంగా ఆరాధించాలి. ఇక ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ముందుగా నవార్ణ మంత్రాన్ని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అనే నామాన్ని 108 సార్లు జపించాలి. అలాగే ఓం నమో కాళరాత్రీదేవియై నమః, ఓం నమో కాళరాత్రీదేవియై నమః అనే మంత్రాన్ని, ఆ తర్వాత ఓం నమో భగవతే సుప్రభాయై నమః అనే మంత్రాన్ని, ఓం నమో భగవతే చండికాయై నమః అనే నామాలను, ఈ 4 నామాలను కూడా 108 సార్లు జపించాలి. ఇక ఈరోజు షష్ఠి ముగిసి సప్తమం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు మూలా నక్షత్రం కూడా కాబట్టి మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తారు. ఇక ఈ నవరాత్రులలో 7వ రోజు సరస్వతీదేవిని విశేషంగా పూజిస్తారు. అయితే ఈరోజు ఇంట్లో కూడా అందరూ సరస్వతీదేవిని ఆరాధించాలి. వీలైతే పిల్లలతో ఆచరించడం చాలా మంచిది. ఇక నవరాత్రుల పూజను ఆరంభించే ముందుగా గణపతి పూజను ప్రారంభించాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని గణపతికి నమస్కరించి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని పూలు అక్షింతలు సమర్పించి ప్రార్థన నమస్కారం చేసుకోవాలి. తర్వాత అఖండ జ్యోతిని దర్శించుకోవాలి. ఇలా అఖండ జ్యోతిని దర్శించుకోవడం వలన ఈ 6 రోజుల నుండి చేసిన పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజ ప్రతిఫలం మనకు ప్రాప్తిస్తుంది.
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతో పాపం దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపానికి నమస్కారం చేసుకుని పూలు అక్షింతలు సమర్పించాలి. ఆ తర్వాత ఘటస్థాపన చేసినటువంటి నవధాన్యాల మూలకలలో భక్తిగా నమస్కరించి నీరు ప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రధాన కలశానికి పూజను మనం ఆచరించాలి. ముందుగా సంకల్పం చేసుకుని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా కాళరాత్రి అమ్మవారిని ఆరాధించాలి. పుష్పాలు అలంకరించి నిత్యోపచార పూజ చేసి అభిషేకం చేసుకుని అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకుని ధూపం దీపం సమర్పించి నైవేద్యాన్ని సమర్పించి తేనె నిమ్మరసం కలిపి తయారు చేసిన పానకాన్ని నివేదించి ఆ పానకాన్ని తీర్థంలో స్వీకరించాలి. మళ్ళీ సాయంత్రం అమ్మవారిని యథాశక్తి పూజించి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత దేవి ఖడ్గమాల, దుర్గా కవచం, సప్తఋషి పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనతో ఉంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎటువంటి దుష్టశక్తి మన దరి చేరదు. ఈ అమ్మవారి నామస్మరణ చేయడం వలన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన దరి చేరదు. దైవశక్తి ఉన్నప్పుడు అన్నింటా విజయం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మూలా నక్షత్రం సరస్వతి గడియలు. విశేషంగా గురువారం కలిసొచ్చింది. సప్తమి మూలా నక్షత్రం గురువారం కలిసి రావడం చాలా విశేషం. మంత్రసిద్ధి అంటూ ఉంటారు. ఈరోజు సాయంత్రం సరస్వతీదేవి మూలమంత్రాన్ని జపించడం, సరస్వతీదేవి అష్టోత్తరం చదువుకోవడం చేయాలి. సరస్వతి మాతకు మర్రి చెట్టు ఆకులో క్షీరాన్నాన్ని పెట్టి నివేదించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పిల్లలు తినడం వలన వారికి మహాజ్ఞానం, తేజస్సు ప్రాప్తిస్తుందట. ఒకవేళ పిల్లలు చేయలేకపోతే తల్లిదండ్రులు ఈ పూజను ఆచరించవచ్చు. ఇంట్లో పిల్లలు పుస్తకాలు, పెన్నులు సరస్వతీదేవి ముందు పెట్టి వాటిని పూజించి వాటిని పవిత్రంగా భావిస్తూ నమస్కరించి అమ్మవారికి పుష్పాలు సమర్పించుకోవడం వలన సరస్వతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ పూజను ఆచరించవచ్చు. విద్యాభ్యాసం మధ్యలోనే ఎవరికైతే ఆగిపోతూ ఉంటుందో అలాంటి వారందరూ కూడా ఈరోజు సరస్వతీదేవిని పూజించడం వలన సరస్వతి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇక దివ్య పూజ. గురువారం ఉదయాన్నే ప్రహాషకాలంలో అంటే నవరాత్రుల్లో 8వ రోజు కాబట్టి రేపు మహాగౌరిని పూజించాలి. ఉదయాన్నే మహాగౌరిని పూజించి సాయంత్రం దుర్గాదేవిని పూజించాలి. రేపు గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి. ముందుగా ఉదయాన్నే నవార్ణ మంత్రాన్ని జపించి ఆ తర్వాత ఓం మహాగౌరి అయి నమః అనే మంత్రాన్ని, ఓం నమో భగవతే విజయాయై నమః అనే మంత్రాన్ని, ఓం నమో భగవతే సరస్వత్యై నమః అనే నామాలను, ఈ 4 నామాలను కూడా 108 సార్లు జపించాలి. ఎందుకంటే 7 రోజులు సప్తచక్రాలలో జాగృత వ్యవస్థ చేసుకుని 8, 9, 10 రోజుల్లో ప్రకృతిలో ఉన్న ఆవాహన శక్తికి కావలసిన జ్ఞానం ప్రసాదించబడుతుందట. అంటే రేపు మహాగౌరి దుర్గాదేవి, ఆ తర్వాత సిద్ధిదాత్రి అంటే సర్వము సిద్ధించే శక్తి. ఇక శుక్రవారం ఉదయాన్నే నిత్య పూజలో భాగంగా అమ్మవారిని పూజించి లలితా సహస్రనామం స్తోత్రం పారాయణ చేసుకుని అమ్మవారికి కుంకుమార్చన ఆచరించి గుడాన్నం నైవేద్యం చేసి ఎర్రని పుష్పాలతో అర్చించాలి. ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.